హాయ్ హలో అందరికి. ఈరోజు మనం యూట్యూబ్లో తమ్నేల్స్ ఎలా పెట్టుకోవాలో ఒకసారి చూద్దాం. చాలా మందికి చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి తమ్నేల్స్ విషయంలో. కొంతమంది కొన్ని యాప్స్ కూడా యూస్ చేస్తూ ఉంటారు, కానీ నేను రికమెండ్ చేసే బెస్ట్ యాప్ ఏంటంటే క్యాన్వా యాప్. సో క్యాన్వా యాప్లో మనం తమ్నేల్స్ ఎలా పెట్టుకోవచ్చో ఒకసారి అయితే చూసేద్దాం. ఫస్ట్ అయితే మనం క్యాన్వా యాప్ని ఓపెన్ చేసుకోవాలి. సో నా దాంట్లో కొంచెం నెట్ స్లోగా ఉంది, సో దానివల్ల స్లోగా ఓపెన్ అవుతుంది. సో అట్లా క్యాన్వా యాప్ని ఓపెన్ చేయగానే పక్కన టెంప్లెట్స్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది, దాన్ని క్లిక్ చేయాలి. మనకి ఇక్కడ యూట్యూబ్ తమ్నేల్స్ అని క్లియర్గా చూపిస్తుంది కదా, దాని మీద మనం క్లిక్ చేసుకోవాలి. సో అలా క్లిక్ చేసుకున్నాక కొన్ని టెంప్లెట్స్ ఇక్కడ మనకు కనిపిస్తాయి. అందులో మనం ఒకటి నచ్చింది సెలెక్ట్ చేసుకోవాలి. అందులో కొన్ని ప్రో అని ఉంటాయి, అంటే అవి మనీ కట్టే అనమాట. అది కాకుండా ఫ్రీగా ఉండేవి మాత్రం మనం టెంప్లెట్స్ ఓపెన్ చేసుకోవాలి. సో ఆ టెంప్లెట్స్ నాది కొంచెం స్లోగా ఉంది. సో ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. కానీ దీన్ని మనం ఎలా ఎడిట్ చేసుకోవాలి అంటే, ఇలా ఫోటో మీద క్లిక్ చేస్తే ఎడిట్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని మనం మన ఫోటోని అక్కడ పెట్టుకొని ఎడిట్ చేసుకోవచ్చు. సో నాకైతే ఇలా వచ్చేసింది. ఆ తర్వాత కింద పక్కన కొన్ని తమ్నేల్స్ ఉన్నాయి కదా, కింద పక్కన ఆ తమ్నేల్స్ మనకి నచ్చినట్టుగా మనం ఎడిట్ చేసుకోవచ్చు. సో ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళేసి ఇక నేనైతే సబ్స్క్రైబ్ మై న్యూ ఛానల్ అని ఎడిట్ చేశాను. సో పైన డౌన్లోడ్ సింబల్ ఉంది కదా, నేనైతే సింపుల్గా ఎడిట్ చేశాను. ఇంకా ఎడిట్ చేసుకోవచ్చు కావాలంటే. డౌన్లోడ్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఆ ఫోటో మనకి డౌన్లోడ్ అవుతుంది, ఆ తమ్నేల్ అనేది మనకి డౌన్లోడ్ అవుతుంది. సో ఇలా మనం సింపుల్గా తమ్నేల్స్ని మనం యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా తమ్నేల్స్ వల్ల యూజ్ ఏంటి అంటే, చూసే వాళ్ళకి అంటే సబ్స్క్రైబర్స్ కావచ్చు, వ్యూవర్స్ కావచ్చు, ఎవరికైనా అట్రాక్టివ్గా కనిపిస్తుంది మన వీడియో అనేది. సో ఆ తమ్నేల్లోనే ఆ వీడియో మొత్తం ఏంటి అనేది ఒక తమ్నేల్లోనే మనకు తెలిసిపోతుంది. సో తమ్నేల్ వల్ల వ్యూస్ వస్తాయి, మంచిగా సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, అండ్ చూసే వాళ్ళకు కూడా చాలా నీట్గా ఉంటుంది.